అట్లాగే జగన్ మీదన ముప్పేట దాడా, ఇదంతా కార్యకర్తల కోరిక మేరకు చేస్తున్నది. అధికారులను వేధించడం, అధికారుల సస్పెన్షన్ల యాక్షన్స్ అవన్నీ కూడా కార్యకర్తల యొక్క కసి, ఓ రకంగా కరెక్ట్ పదజాలం చెప్పాలంటే కార్యకర్తలు అభిమానులు కసి తీరుస్తున్నారు. జగన్ అనేటువంటి వాడిని ఇక మళ్ళీ లేవకుండా తొక్కేయాలి అన్నది వాళ్ళ కోరిక. ఆ కోరికని తీర్చే క్రమంలో ఇది ఒక అడుగు. మామూలుగా రాజకీయం అంటేనే గాయం కనబడకుండా నొప్పి తెలిసేలాగా దెబ్బ కొట్టడం. ఇప్పుడు ఈయన బాబు గారు ఏం చేస్తున్నా డైరెక్ట్గా తెలిసిపోతుంది, ఆ గాయం చేసాడు అనేది అర్థమైపోతుంది, ఆ దెబ్బ కనబడిపోతుంది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఇచ్చి రాజకీయం చేయడం వేరు, ఇప్పుడు కంప్లీట్గా ఆ పదవి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఏదో జనసేనకి ఏదో ఇస్తామంటున్నారు, అది మార్చేయడం అనేది ఏ తరహా రాజకీయం? బాబు గారు నిర్ణయం కరెక్టేనా? ఇక్కడ నేను చెప్తుంది ఓపెనే, అప్పుడైనా ఓపెనే, ఇప్పుడైనా ఓపెనే. ఆయన లక్ష్మీభారతి గురించి మాట్లాడారు ఏంటి? ఓపెన్ గానే కొడతారు కొట్టాలనుకుంటే ఆయన, అంతే ఉంటుంది ఆయన స్టైల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో ఉంది, డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయింది అందులో. అప్పుడు అశోక్ గజపతిరాజు, ఆయన పేరేంటి, ఎర్రనాయుడు ఇంప్లీడ్ అయ్యారు. ఓపెన్ కదా, నీకేంటి సంబంధం? అది కేసు కాంగ్రెస్ పార్టీ పెట్టింది, తన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గురించి పెట్టింది, తన పార్టీ సీఎం కొడుకు గురించి పెట్టింది.